దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యంను మనం చూద్దాం. కీర్తనలు 62:1 మనం చూస్తున్నాం. కీర్తనలు 62:1. నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును అని చెప్పి ఈ మాటల్లో రాయబడి ఉంది, ఈ వాక్యంలో రాయబడి ఉంది. ఇది చదువుతున్నప్పుడు నేను ఆలోచించాను, నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఎంత చక్కని మాట అండి. కొన్నిసార్లు మనకు బాధ ఉన్నప్పుడు, కొన్నిసార్లు కష్టం ఉన్నప్పుడు, ఇంకా శ్రమ ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రార్థన చేస్తారు. కొందరు కేకలు వేస్తారు, కొందరు ఏడుస్తారు, కొందరు ఉపవాసం ఉంటారు, కొందరు ఒక్కొక్కలాగా ఉంటారు. కానీ ఈ వాక్యంలో మనం చూస్తున్నాము, నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని, అంటే దేవుణ్ణి నమ్ముకొని ఉన్నది గనుక తన ప్రాణము ఇక్కడ రాయబడి ఉంది మౌనముగా ఉన్నది. నమ్ముకొని ఏది మౌనంగా ఉండ, ప్రాణము మౌనంగా ఉందంట. కొన్నిసార్లు నిజంగా మన జీవితంలో నాకు కూడా ఈ అనుభవం ఉంది. ఏం అడగాలో, ఏం ప్రార్థన చేయాలో అర్థం కాదు కొన్ని పరిస్థితిలో. అంటే ఇట్లా ప్రార్థన చేస్తే తప్పైపోతుందా, అట్లా ప్రార్థన చేస్తే తప్పైపోతుందా అని ఆలోచించుకుంటూ ఉన్న దినాలు ఉన్నాయి. ఆ పరిస్థితిని బట్టి అయ్యో ఇది తప్ప అది కరెక్టా, ఏది కరెక్ట్ ఏది తప్పు అని మనకు తెలియనప్పుడు బెటర్ టు బీ సైలెంట్. సైలెంట్గా ఉండడం మంచిది, అంటే మౌనంగా ఉండడము మంచిది. ఈ వాక్యంలో అదే రాయబడి ఉంది, నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని. అంటే దేవుణ్ణి నమ్మకుండా మౌనంగా ఉండట్లేదు, దేవుణ్ణి నమ్మి మౌనంగా ఉంటున్నాం. దేవుణ్ణి నమ్మి మౌనంగా ఉంటున్నాం. మీరు కూడా ఒకవేళ కొన్నిసార్లు ఏం చెయ్యాలో తెలియనప్పుడు ఏం చేయకండి, మౌనంగా ఉండండి. దేవుని అందు నిరీక్షణ కలిగి, దేవుని అందు నమ్మిక కలిగి, దేవుని అందు విశ్వాసము కలిగి, ప్రభువా నేను నమ్ముచున్నాను, నేను మౌనంగా ఉన్నాను ప్రభువా అని చెప్పి మౌనంగా ఉండండి, సైలెంట్గా ఉండండి. ఒకవేళ ఏడుపు వస్తే ఏడవండి, దుఃఖం వస్తే ఆ దుఃఖంను దేవుని సన్నిధిలో కుమ్మరించండి. ఆ రీతిగా మీరు ఉన్నప్పుడు నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉన్నది అని చెప్పిన మాట ప్రకారం అలా ఉంటే నెక్స్ట్ రాయబడి ఉంది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. మీరు ఆయన యందు నమ్మిక ఉంచి మౌనంగా మీరు ఉన్నట్లయితే ఆయన ఏం చేస్తాడంటే అక్కడ రాయబడి ఉంది, ఆయన వలన నాకు రక్షణ కలుగును అని చెప్పి రాయబడి ఉంది. ఆయన వలన మనకు రక్షణ కలుగుతుంది. ఆ దేవుడు తప్పకుండా మనకు రక్షణ ఏదో ఒక రీతిగా, ఆయన మన విడువడు, ఆయన ఎడబాయడు అని మనకు వాక్యంలో రాయబడి ఉంది. నేను ఎప్పుడూ పాట పాడతాను, విడువడు విడువడు ఎన్నడు ఎడబాయడు, నా తోడై ఉన్నాడు ప్రభు అయిన యేసువు. అలా ఒక పాట ఉంది కదా, ఆ పాట నేను ఎప్పుడు పాడుతూ ఉంటాను. నాకు చాలా ఇష్టమైన పాట. ఆయన ఎంత మాత్రం, ఇది శామ్ రచించిన పాట అనుకుంటా. అంటే మనము ఆయన మనల్ని విడువడు, మనల్ని ఎడబాయడు అని చెప్పి ఆయన సన్నిధిలో మనం మౌనముగా ఉంటే ఆయన చేయవలసింది తప్పకుండా ఆయన మన కోసం చేస్తాడు. కరెక్ట్ అయిన కాలంలో ఆయన విడువడు, ఆయన ఎప్పుడు ఆలస్యం చేయడు. ఆయన మౌనముగా ఉన్నాడని, మౌనంగానే అంటే నమ్ముకొని మనం మౌనంగా ఉండాలి, కానీ దేవుడు మౌనంగా ఉండడు. ఆయన చేయవలసింది తప్పకుండా మన జీవితంలో ఆయన చేస్తాడని నమ్ముదాం. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉన్నది అని చెప్పి వాక్యంలో రాయబడి ఉంది. ఆయన వలన నాకు రక్షణ కలుగును అని మేము చూసినాం ప్రభువా. ప్రభు, మా రక్షణ అనేది నీ ద్వారానే ప్రభువా, నీ వలనే మాకు కలుగుతుంది ప్రభువా. మేమైతే మీ అందు నిరీక్షణ కలిగి మేము మౌనముగా మేము ఉంటాం తండ్రి. ఎందుకంటే మీకు మేము నేర్పించవలసిన అవసరం లేదు. ఇలా చేయండి అలా చేయండి అని ప్రభువా మీకు మేము
బోధించవలసిన అవసరం లేదు. సమస్తమును ఎరిగిన దేవుడు, అన్ని మంచిది మేలు ఎరిగిన దేవుడు. ఆ రీతిగానే మా జీవితంలో కూడా తండ్రి మాకేమేం అవసరమై ఉన్నదో ఆ ప్రకారముగానే ప్రభువా మీరు తండ్రి మా జీవితంలో చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, వి ప్రైజ్ యూ మాస్టర్. ప్రభువా నిన్నే స్తుతిస్తున్నాం ప్రభువా, మా జీవితంలో గొప్ప కార్యమును చేయండి. మమ్మల్ని ఎంత మాత్రం విడవకుండా ఎడబాయకుండా తండ్రి మా చేయి పట్టి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే స్తుతులు ఘనత మహిమను చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమెన్. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you.